గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనం 6.5లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే ఎలా క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎస్టిమేషన్ ద్వారా ఎలా చేయాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా చిల్డ్రన్. అందరికీ అర్థమైందా అది? నెక్స్ట్ మనకి 6.5లోనే రిమైనింగ్ ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే ఆ ఎక్సర్సైజ్ అయిపోతుంది కదా. సో ఓపెన్ చేయండి పేజీ నెంబర్ 149. 149లో ఫస్ట్ రోమన్ అండ్ సెకండ్ రోమన్ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు థర్డ్ క్వశ్చన్, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడమ్మా. ఆ స్టేట్మెంట్స్లో అవి ట్రూనా ఫాల్సా అనేది అడుగుతున్నాడు, దాన్ని బట్టి మనం చెప్పేసుకుందాం. సో ఫస్ట్ వన్, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టేట్ ట్రూ ఆర్ false. First one, cube of an even number, cube of an even number is an even number is an odd number. Is an odd number. Cube of an even number is an odd number. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి చూడండి. ఒక ఈవెన్ నెంబర్ ఉందంట, ఈ ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్, ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్, క్యూబ్ ఆఫ్ అండ్ ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈ ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ ఏమవుతుంది అంటే ఆడ్ నెంబర్ అవుతుంది అని అంటున్నాడు. అవునా కాదా? ట్రూవా ఫాల్సా చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఈవెన్ నెంబర్ 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. 2 ఈవెన్ నెంబరే కదా, ఈ 2 యొక్క క్యూబ్ తీసుకుందాం. 2 యొక్క క్యూబ్ తీసుకుంటే క్యూబ్ 2 cube is equal to 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8. 8 అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. మరి వాడు ఏమన్నాడు? ఆడ్ నెంబర్ అన్నాడు. సరే ఇది వదిలేసేద్దాం, ఇంకొకటి చూద్దాం. 4 తీసుకుందాం. 4 cube, 4 into 4 into 4. 4 4 is 16, 16 4 is 64. 64. ఓకే, 4 అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. సరే ఇది వదిలేద్దాం. 8 తీసుకున్నాం. 8 క్యూబ్, 8 క్యూబ్ అంటే 8 into 8 into 8. 8 8 is 64, 64 8s are 216. ఇక్కడ 6 అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబరు. సరే అది వదిలేద్దాం. 4 తీసుకున్నాం కదా, 6 క్యూబ్ తీసుకున్నాం. 6 into 6 into 6, ఇక 216 కాదు, 64 8 8 4 32, 8 6 48 plus 48 49 50 51 512. 512. 2 అనేది ఈవెన్ నెంబర్. ఇక్కడ 216 వస్తుంది. ఈ 6 అనేది కూడా ఈవెన్ నెంబర్. చూడండి చిల్డ్రన్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కానీ మనకి ఈవెన్ నెంబర్ తీసుకుంటే దాని క్యూబ్ కూడా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. ఈవెన్ నెంబర్ తీసుకుంటే దాని క్యూబ్ కూడా ఈవెనే వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్ తీసుకుంటే దాని క్యూబ్ ఏమవుతుంది? ఈవెన్ నెంబరే అవుతుంది. కానీ వాడు ఏమి ఇచ్చాడు మనకి? ఆడ్ నెంబర్ అని ఇచ్చింది. సో ఇప్పుడు ఇది రైటా రాంగా? రాంగ్. దట్ మీన్స్ ఫాల్స్. Then write the false here. False. This is a false statement.
ఓకేనా. నెక్స్ట్ second one. A perfect cube may end with a perfect cube may end with two zeros. ZEROES, two zeros. ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఒక నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అయితే అది ఖచ్చితంగా ఏంటంట, మే ఎండ్ విత్ టూ జీరోస్, రెండు సున్నాలతోటి ఎండ్ అవుతుందంట, అంటే అయిపోతుంది అని. దట్ మీన్స్ వన్స్ టెన్స్ ప్లస్ టూ జీరోస్ వస్తాయి అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు మనకి 8 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. 8 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అయినప్పుడు మరి అది రెండు సున్నాలతో ఎండ్ అయిందా. 64 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ క్యూబ్. మరి ఇది రెండు సున్నాలతో ఎండ్ అయిందా. 216 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ క్యూబ్ and this number is not ending with two zeros. అంటే ఒకవేళ ఎండ్ అవ్వచ్చు. 1000 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్, ఇట్ ఈస్ ఎండ్ విత్ టూ జీరోస్. ఓకేనా. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వడానికి టూ జీరోస్ ఎప్పుడు వస్తాయి అని అంటే థౌజండ్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి టూ జీరోస్ తోటి వస్తుంటాయి. కానీ ఇక్కడ టూ జీరోస్ తోటి ప్రతి నెంబర్ ఎండ్ అవుతుంది అన్నాడు. ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు అంటే ప్రతి ఒక్క పర్ఫెక్ట్ క్యూబ్ అనేది టూ జీరోస్ తోటి ఎండ్ అవుతుంది అన్నట్టు అర్థం. సో అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా. రాంగే కదా. వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫాల్సే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్. If a number ends with 5, if a number ends with 5, if a number ends with 5, then its cube ends with 5, then its cube ends with 5. ends with 5. ఓకేనా. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఏదైనా ఒక నెంబరు 5 తోటి ఎండ్ అయిందంటే దాని క్యూబ్ కూడా 5 తోటే ఎండ్ అవుతుంది అంటున్నాడు. మరి అది కరెక్టే కదా. ఎందుకని 5ని మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినా కానీ 5 తోటే ఎండ్ అవుతుంది. 5 5 జా 25, మళ్ళీ 5 5 జా 25, again 5 5 జా 25, again 5 5 జా 25. సో 25 లో వన్స్ ప్లస్ లో ఉన్న నెంబర్ 5 ఈజ్ ఏ గివెన్ నెంబర్. సో ఇప్పుడు మనము 5 5 జా 25, మళ్ళీ 25 5 జా 125. అదే ఒకవేళ 15 × 15 × 15 తీసుకున్నాం అనుకో, ఇక్కడ కూడా వన్స్ ప్లస్ లో మనకి 5 వస్తుంది. అగైన్ 25 క్యూబ్ తీసుకున్నాం అనుకో, 25 క్యూబ్ లో కూడా వన్స్ ప్లస్ లో మనకి 5 వస్తుంది. 35 తీసుకున్నాం అనుకో, 35 లో కూడా వన్స్ ప్లస్ లో 5 వస్తుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే 5 తోటి ఎండ్ అవుతుందో దాని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ కూడా 5 తోటే ఎండ్ అవుతుంది. అదే వచ్చిన స్టేట్మెంట్. సో అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ట్రూనే. ఎందుకు అంటే నిజమే మరి అని చెప్పింది కాబట్టి. సో ట్రూ. నెక్స్ట్ వన్.
fourth one. Cube of a number ending with 0 has 3 zeros as its right. ఆమె ఇక్కడ చూడండి, క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ ఎండింగ్ విత్ 0 హ్యాస్ 3 zeros యాజ్ ఇట్స్ రైట్. ఏమంటున్నాడంటే ఒక నెంబరు వన్స్ ప్లేస్లో 0 ఉంటే, వన్స్ ప్లేస్లో 0 ఉండి, ఓకేనా, ఏ నెంబర్ ఎండింగ్ విత్ 0 ఆఫ్ క్యూబ్ అంటే దీని యొక్క క్యూబు ఏమవుతుందంట, క్యూబ్ హ్యాస్ యాజ్ ఇట్స్ రైట్ 3 zeros యాజ్ ఇట్స్ రైట్. దీనికి రైట్ నా 3 zeros ఉంటాయంట. అంటే 1000 చూడండి, ఇక్కడ 1000 తీసుకుంటే 10 cube మీన్స్ 1000. 10 cube ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 తోటి ఎండ్ అయ్యే నెంబరు దానికి కుడి ప్రక్కన 3 సున్నాలు కలిగి ఉంటుంది అన్నాడు. దాని క్యూబ్ అయితే 3 zeros ఉంటాయి అంటున్నాడు. రైట్ అండ్ రాంగా? సపోజ్ ఇప్పుడు మనం 20 cube అని తీసుకున్నాం అనుకో, 20 cube తీసుకుంటే ఏమవుతుంది, 8000 అవుతుంది. 20 cube తీసుకుంటే 8000 బికాస్ 2 into 2 2 4s are 4 plus 2 4 into 2 8 0 0 0 8000. అగైన్ 30 తీసుకున్నాం అనుకో, 30 whole cube తీసుకుంటే 27000. 40 whole cube తీసుకున్నాం అనుకో 64000. చూడండి, ప్రతి దానికి వన్స్ ప్లేస్లో ఒక 0 ఉంటే దాని క్యూబ్లో ఎన్ని జీరోస్ ఉంటున్నాయి, 3 zeros ఉంటున్నాయి. అంటే ఎన్స్ ప్లేస్లో ఒక 0 ఉంటే క్యూబ్లో 3 zeros ఉంటున్నాయి. కరెక్టే కదా అడిచిన స్టేట్మెంటు? సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. TRUE ట్రూ. దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, fifth one. The cube of a single digit number is a single digit number. చూడండి అమ్మా, ఏమంటున్నాడు, క్యూబ్ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ ఈజ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్. ఏదైనా ఒక సింగిల్ డిజిట్ తీసుకుంటే ఆ సింగిల్ డిజిట్ యొక్క క్యూబ్ కూడా సింగిల్ డిజిటే అవుతుంది అంటున్నాడు. రైటేనా? రైటేగా టీచర్? 1 అనేది సింగిల్ డిజిట్, దాని యొక్క క్యూబ్ కూడా 1, ఆ 1 కూడా సింగిల్ డిజిటే. మరి వాడు అనేది స్టేట్మెంట్ రైటేగా అనుకోవచ్చు. ఓకేనా? గుడ్. మరి 2 cube తీసుకుంటే 2 cube ఈజ్ ఏ సింగిల్ డిజిట్, దాని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ 8 ఈజ్ ఆల్సో సింగిల్ డిజిట్. మరి రైటేగా? అక్కడ కూడా మనం కరెక్టే అనుకోవచ్చు. మరి 3 ఈజ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్. 3 యొక్క క్యూబ్ తీసుకుంటే 27, కానీ ఇక్కడ 27కి వచ్చేసరికి 2 డిజిట్ నెంబర్ అయింది. సింగిల్ డిజిట్ అయిందా? నో. 27 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్. మరి అప్పుడు రైట్ అవుతుందా చెప్పండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4 cube. 4 ఈజ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ and its cube is 64. 64 is a single number.
No, it's not a single number. 64 is 2-digit number. వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? ఓన్లీ 1 and 2 విషయంలో మాత్రమే రైట్ అవుతుంది. ఇక ఇక్కడ నుంచి 9 వరకు ఏ సింగిల్ డిజిట్ తీసుకున్నా కానీ అన్నిటికీ 2 or 3 digit నెంబర్సే వస్తుంటాయి. సో ఇప్పుడు మనం అది స్టేట్మెంట్ రైట్ అనొచ్చా రాంగ్ అనొచ్చా? ఫాల్సే కదా. దెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. Next, sixth one. There is no perfect cube. There is no perfect cube. There is no perfect cube which ends with which ends with 8. Which ends with 8. చూడండి, 8తో ఎండ్ అయ్యే పర్ఫెక్ట్ క్యూబ్స్ అసలు లేవు అంటున్నాడు. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్. అసలు పర్ఫెక్ట్ క్యూబే లేదు. ఏ పర్ఫెక్ట్ క్యూబు? విచ్ ఎండ్స్ విత్ 8 తోటి ఎండ్ అయ్యే పర్ఫెక్ట్ క్యూబే లేదంట. నిజమేనా? చూద్దాం. మనకి అసలు 8 వచ్చే అవకాశం దేనికి ఉంటుందని చెప్పుకున్నాం నిన్న మన ప్రీవియస్ క్లాస్లో. 2 తోటి పర్ఫెక్ట్ క్యూబేగా 2. మరి 2 పర్ఫెక్ట్ క్యూబ్ అయినప్పుడు 2 తోటి వచ్చేటువంటి 2తో వచ్చినటువంటి పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ ఎంత? 8 కదా. 2 క్యూబే 8. 2 క్యూబ్ అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్. 2 క్యూబ్ అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్. ఈ పర్ఫెక్ట్ క్యూబ్లో ఎండ్ అయ్యేది 8 తోటే. అసలు 8 తోటే ఎండ్ అవ్వదు అంటాడు. కానీ స్టార్టింగ్లోనే 8 తోటి ఎండ్ అయ్యే నెంబర్ ఉంది. మరి అప్పుడు అది రైట్ ఆర్ రాంగా? మీకు ఇంకా డౌట్ ఉంటే 12 × 12 × 12 చూడండి. 12 × 12 × 12. 12 12s are 144 × 2. 2 4s are 8. 2 2 4s are 8. 2 1s are 2. 1 4s are 1 4s are 1 1s are 8. 12 7 1 1 7 2 8. 12 cube is equal to 1728. మరి ఇక్కడ 8 తోటి ఎండ్ అయిందా లేదా? ఎండ్ అయిందా? మరి ఎండ్ అయింది లేదంటాడు. సో ఈ ముందున 22 32 42 52 62 72 అన్ని 2లు 1s ప్లేస్లో 2 వచ్చే ప్రతి నెంబర్కి 1s ప్లేస్లో ఏమొస్తుంది? 8 కదా వచ్చేది. అట్లాంటప్పుడు 8 తోటి ఎండ్ అయ్యే నెంబర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగా? రాంగ్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. దెన్ రైట్ ద ఫాల్స్. Next one. The cube of a 2-digit number. The cube of a 2-digit number. 2-digit number may be 3-digit number. Maybe 3-digit number. చూడమ్మా, 2-digit నెంబర్ యొక్క క్యూబు 3-digit నెంబర్ అవ్వచ్చు అంటున్నాడు. సో ఇప్పుడు మనం 11 తీసుకుంటే 11 క్యూబ్ చూడండి. 11 క్యూబ్. సరే 11 క్యూబ్ వద్దు. 11 కంటే స్మాల్ నెంబర్ 10 క్యూబ్. అంటే 2-digitలోనే తీసుకుంటున్నాను నేను. ఎందుకు అంటే 2-digit నెంబరే అడిగారు కదా. 2-digit నెంబర్ యొక్క క్యూబ్. క్యూబ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అంటే 2-digit నెంబర్ ఉంది కదా. ఆ 2-digit నెంబర్ యొక్క క్యూబు 3-digit నెంబరే అవుతుంది అంటున్నాడు. 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఇందాకే చెప్పుకున్నాం. 10 × 10 × 10. 10 × 10 × 10. 10 10s are 100. 100 10s are 1000. 1000 is a 1 2 3 4 4-digit నెంబర్. 2-digitలో అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 10. 10 యొక్క క్యూబే 4-digit నెంబర్ వచ్చింది. మరి అప్పుడు 10 కంటే బిగ్గర్ నెంబర్స్
11, 12, 13 ఉన్నాయనుకోండి, వాటి క్యూబులు అంతకంటే పెద్దవి వస్తాయా చిన్నవి వస్తాయా? పెద్దవే వస్తాయి కదా, అంటే అవి కూడా 4 డిజిట్లోనే ఉంటాయి కదా. సో 3 డిజిట్ నెంబర్ అవుతుందా? అవ్వదు. మీకు ఇంకా డౌట్ ఉంటే 11 క్యూబ్ తీసుకోండి. 11 క్యూబ్ తీసుకుంటే 11 ఇంటూ 11 ఇంటూ 11, 11 11 121, 121 1 1331, 1331 ఆల్సో 4 డిజిట్ నెంబర్. ఇంకా అక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంటే నెంబర్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది కదా, కాబట్టి అది 4 డిజిట్ నెంబర్స్ అవుతాయి కదా అన్నీ. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు? ఫాల్స్ స్టేట్మెంట్ అని రాసుకోవచ్చు. దెన్ రైట్ ద ఫాల్స్ హియర్. ఫాల్స్. నెక్స్ట్ వన్. ఓ అయిపోయాయి కదా, 7 ఉన్నాయి, 7 చెప్పేశాను. ట్రూ ఆర్ ఫాల్స్ 7 మీకు అర్థమైనాయా చిల్డ్రన్? గుడ్. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ చూడండి. ఫైండ్ ద 2 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్ and also a cubic number. Okay. Last one. Find the 2 digit number which is a square number and also a cubic number. ఏమంటున్నారంటే ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఓకే. సో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ఆల్సో ఏ క్యూబిక్ నెంబర్ అంట. అంటే ఇక్కడ స్క్వేర్ నెంబరే 2 డిజిట్, స్క్వేర్ నెంబర్ క్యూబ్ నెంబర్ రెండు ఒకటేనంట. 2 డిజిట్లో ఒక నెంబర్ ఉంటుంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటున్నాడు. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? చూద్దాం. ముందు స్క్వేర్ నెంబర్స్ రాసుకుందాం. స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ 2 2s are 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6 are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are ఇదంతా అవసరం లేదు మనకి. 2 డిజిట్ అన్నాడు కాబట్టి 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాసుకుంటే చాలు. 60, 25, 36, 49, 64, 81, 100 కదా, చాలుగా. అంటే 2 డిజిట్ వరకే అన్నాడు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా 2 డిజిట్ నెంబరే అని అడిగాడు కాబట్టి నేను 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్సే రాసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు 2 డిజిట్లో క్యూబ్ నెంబర్స్ రాసుకుందాం. పర్ఫెక్ట్ క్యూబ్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇప్పుడు మనకి కావాల్సిన ఏంటి? పర్ఫెక్ట్ క్యూబ్స్. పర్ఫెక్ట్ క్యూబ్స్ తీసుకుంటే అది కూడా 2 డిజిట్లోనే కావాలి కాబట్టి 3తో తీసుకుంటే 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈజ్ 64, 5 క్యూబ్ ఈజ్ 125. 125 అనేది 3 డిజిట్ కాబట్టి మనకు అవసరం లేదు. ఓన్లీ 2 డిజిట్లో ఈ రెండే ఉన్నాయి. చూడండి, ఈ రెండిట్లో కామన్గా ఏ నెంబర్ ఉంది? ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 64 ఉంది. అంటే ఈ 64 అనేది 2 డిజిట్ నెంబరే. ఈ 2 డిజిట్ నెంబరే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే 8 స్క్వేర్ అయితే 64, 8 స్క్వేర్ అయితేనేమో 8 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 64, 4 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 64. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది 64 అనేది. సో వి రిక్వైర్డ్ నెంబర్ ఈస్ 64. దెన్ కన్క్లూజన్ రాసేద్దాం. Therefore 64 is a
square number and also cubic number that is the answer. Clear కదా children? సో ఈ రోజు మనం 6.25 మొత్తం టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే దాంతోపాటు 6th లెసన్ టోటల్గా కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఇంతవరకు నేను చెప్పినటువంటి క్లాస్ మీకు అర్థమైంది కదా. మీరు నేను ఈరోజు చెప్పిన క్లాస్ అంతా కూడా నీట్గా క్లాస్ వర్క్లో రాసి నాకు కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి కరెక్ట్గా రాసారా లేదా అనేది నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.